హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే వాంగి బాత్ ఎలా చేసుకోవాలి చూద్దామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి అన్నమాట. తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇవి లాస్ట్లోనే వేసుకోవాలండి నువ్వులు, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన వాటిలన్నిటిని కూడా మిక్సీ జార్లో తీసుకొని మెత్తటి పౌడర్లా చేసుకుందాము. మనం మామూలుగా వంకాయ కర్రీ అవి చేస్తూ ఉంటే పిల్లలు పారిపోతారు కదా వంకాయ కూర అని చెప్పేసి అని, ఒకసారి మీరు ఇట్లా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్నదాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. ఆ తర్వాత 2 లవంగాలు 2 యాలక్కాయలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వచ్చేసి షాజీరా వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి. ఇది మధ్యాహ్నం మనకి లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి కానీ వాటికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అసలు వద్దు అని చెప్పరనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇందులో పౌడర్ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ పౌడర్ని అసలు మిస్ చేయొద్దు. మీరు మామూలుగా ఇలా చేస్తే ఏం బాగుండదు, పౌడర్ వేస్తేనే బాగుంటుంది. ఆ తర్వాత వంకాయ ముక్కల్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తొందరగానే అయిపోతుందండి, వంకాయ అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ వేసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మాడిపోతుంది ఫస్ట్లోనే వేస్తే, అందుకని వంకాయ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పూర్తిగా మగ్గిపోవాలండి. ఇదంతా పచ్చి లేకుండా తొందరగానే మగ్గిపోయింది. చూస్తున్నారు కదా, గరిటెతోటి నొక్కి చూస్తే అది మెత్తగా అయిపోయింది. ఈ విధంగా మొత్తంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఈ కూర అంతా దీనికి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, పల్లీల పౌడర్, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని రైస్ అంతా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడు చెక్ చేసుకొని మీరు కావాలంటే వేసుకోండి. ఆ తర్వాత నేను కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ పౌడర్ అంతా రైస్ అంతా పట్టాలన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా, 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దాన్ని కొంచెం వేడి చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మంచిగా పడతాయి అన్నమాట. ఇప్పుడు వేడివేడిగా వాంగిబాత్ రెడీ అయిపోయిందండి. అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని నేను మీకు చూపిస్తాను. కానీ మీరైతే తప్పకుండా ట్రై చేయాలండి ఈ రెసిపీని, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.